సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మీ కంపెనీ పేరేంటి? ఆ కంపెనీ స్పెషల్ ఏంటి? మా కంపెనీ ఇతిహాస్ అండి. ఇతిహాస్. ఓకే. బిల్డింగ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ ద సర్వీసెస్ అండ్ మెటీరియల్స్. సార్ నాకు డౌట్, ఇతిహాస్ అని పురాణాల పేరు పెట్టారు, మరి బిల్డింగ్ రిలేటెడ్ అంటే మాకు అర్థం కాదు. బేసికల్గా రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారు. సో ఒక పెద్ద ఆయన ప్రముఖ దర్శకుడు ఒకసారి చెప్పినప్పుడు నేను విన్నాను. ఆ రామాయణ మహాభారతాల్లో మన జీవితానికి సంబంధించి ఎటువంటి సమస్యనైనా అందులో ప్రస్తావించి దానికి పరిష్కారం దాంట్లో ప్రస్తావించారనేది నేను విన్నాను. సో అట్లాగే ఇతిహాస్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఓకే. ఇంజనీరింగ్ సంబంధించి ఎటువంటి సమస్యకైనా మా దగ్గర పరిష్కారం దొరకాలి అనే అంబిషన్తో మేము మొదలెట్టాము. ప్రస్తుతానికైతే బిల్డింగ్కి సంబంధించి ఎనీ సొల్యూషన్, ఎనీ సర్వీస్ వీఆర్ ప్రొవైడింగ్. ఇంకొక దీనికి అడిషనల్ పాయింట్ ఏంటంటే మా మిస్సెస్ పేరు సాహితీ. ఆ పేరు తిరిగేస్తున్నా కానీ ఇతిహాసం. ఓకే. ఓకే. సో ఈ రెండు కలిసి వస్తుందో ఇతిహాస్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2013లో స్టార్ట్ చేశాను సార్. ఎలా ఉంది ప్రజెంట్? గుడ్ సార్. Drastically after different experiments we are started in the building sector. We are providing energy and safety services. We are providing interior services. We are providing MEP services. Even for the residential also handing out apartments లేకపోతే gated communities లో లాస్ట్ కొనే కస్టమర్కి అది క్వాలిటీ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న భద్రతా విషయాలు ఇట్లాంటివి కూడా మేము వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళ తరఫున కస్టమర్ తరఫున బిల్డర్ నుండి మేము హ్యాండింగ్ వర్క్ తీసుకుని చేస్తాం. సో 2013లో కంపెనీ స్టార్ట్ చేశారు. ఎస్ సార్. ఏ కంపెనీకైనా లేదా ఏ బిజినెస్కైనా స్టార్టింగ్ స్ట్రగుల్ అనేది కామన్. సో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏంటి, దాన్ని చాలా ఓవర్కమ్? బేసికల్గా నేను పూర్ ఫ్యామిలీ లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చింది. నాకు ఇన్వెస్ట్మెంట్ చాలా కష్టమైంది. సో కొన్నాళ్ళు నేను ఉద్యోగం చేసుకుని చిన్నప్పుడు సేవ్ చేసుకుని మా మిస్సెస్ కూడా ఆమె ఉద్యోగం చేస్తారు. ఒక అటు సపోర్ట్ మూలంగా మా కంపెనీని కొంచెం స్టెబిలైజ్ చేసుకున్నాను. సో దాంతోపాటు స్కిల్డ్ వర్కర్స్ లేకపోతే ఫ్రెషర్స్ని తీసుకుని వాళ్ళని ట్రైన్ చేసుకోవడం, నాన్ బ్రాండెడ్ కంపెనీలో కొంత ఎఫిషియెంట్ ఉన్న వర్కర్స్ పనిచేయడానికి ఇట్లాంటి ఛాలెంజెస్ ఎస్. ప్రజెంట్ అప్కమింగ్ వచ్చే ఎంటర్ప్రీనర్స్కి మీరు ఇచ్చే కొన్ని సలహాలు? సో స్టార్ట్ అట్ ఎర్లీ ఏజ్, వెయిట్ ఫర్ మోర్ టైమ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్.